నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఇవాల్టి వీడియోలో నేనైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ ని చూపించబోతున్నాను చాలా మందికి ఆర్ఓ వాటర్ అంటే బోర్ వాటర్ వల్ల చాలా మందికి హెయిర్ లాస్ అనేది అవుతుంది నార్మల్ మనము ప్యూరిఫైడ్ వాటర్ యూస్ చేసినా కూడా మనకి హెయిర్ ఫాల్ అంతో ఇంతో ఉంటుంది తర్వాత సగటు వయసు వచ్చాక కూడా ఉమెన్స్ లో హెయిర్ ఫాల్ అనేది ఉంటుందన్నమాట 30+ వచ్చాక ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అలా హెయిర్ ఫాల్ స్టాప్ అయ్యి కాస్త హెయిర్ చక్కగా గ్రోత్ అయ్యి థిక్గా ఉండేలాగా మనమైతే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇది హెయిర్కి చాలా మంచిదండి పూర్తిగా అసలు హెయిర్ ఊడిపోతుంది ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మీరు కనుక ఒకసారి ఈ ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తే మీరు మళ్ళీ ఇలాంటి ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేస్తారు సో ఆ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అలాగే 4 లేదా 5 ఉసిరికాయలు కాస్త ఫ్లాక్స్ సీడ్స్ 2 టీ స్పూన్ల మెంతులు అలాగే కలోంజీ సీడ్స్ కోకోనట్ ఆయిల్ కాస్త క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె కాస్త కరివేపాకు ఇవన్నీ కూడా మనం యూస్ చేసి చక్కగా ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ప్రాసెస్ ఎలాగో చూద్దాం మనమైతే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే ప్లేస్ చేసుకుందాం మనం ప్యాన్లోకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఆవాల నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు ప్యూర్ ఆయిల్ యూస్ చేస్తే హెయిర్కి చాలా మంచిది అలాగే మనం ఆముదాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఆముదం అనేది తెల్ల వెంట్రుకల్ని రానియకుండా చేస్తుంది వైట్ హెయిర్ ఉంటే కూడా దాన్ని కాస్త గ్రే కలర్లో షేడ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఆముదం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అనేది త్వరగా రాదు మీరు 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే 100 లేదా 150 ml అంత మాత్రమే క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా అంతటా మిక్స్ చేద్దాం అలాగే మనం ఆనియన్ని కూడా యాడ్ చేద్దాం ఆనియన్ అయితే కట్ చేసి స్లైసెస్లా ఉంచుకోవాలి ఆనియన్ వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఎక్కడెక్కడైతే గ్రోతింగ్ స్టాప్ అయిందో స్కాల్ప్ మీద అలాంటి దగ్గర ఆనియన్ ఆయిల్ యూస్ చేస్తే మనకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది కాబట్టి ఈ ఆయిల్లో మనం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఆవిస గింజలు గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ కోసం అవగాహన వచ్చేసింది స్కిన్కి హెయిర్కి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా మనం యాడ్ చేసుకుందాం 2 లేదా 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మెంతులు కూడా హెయిర్ని థిక్నెస్ చేస్తాయి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి కనుక మనం మెంతులను కూడా ఒక 4 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అన్నమాట ఈ కలోంజీ సీడ్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ త్వరగా గ్రోత్ అవుతుంది థిక్ అవుతుంది అలాగే హెయిర్ చాలా మంచి కలర్ బ్లాక్ కలర్లో కూడా వస్తుంది అనమాట ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే మనము ఉసిరికాయలని అయితే చూపించాను కదా ఉసిరికాయలని సీడ్స్ తీసేసి కట్ చేసి మనం దీన్ని బ్లెండ్ చేసుకున్నాము ఒకసారి కోర్స్ బ్లెండ్ అంటే కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఉసిరికాయ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి హెడేక్ ప్రాబ్లం తగ్గుద్ది అలాగే హెయిర్ థిక్గా ఉంటుంది హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది కనుక మనం ఈ ఉసిరికాయని కూడా యాడ్ చేద్దాం ఉసిరికాయల్లో నుంచి మనం స్క్విజ్ అవుట్ చేయొద్దు అంటే పిండద్దు ఉసిరికాయని బ్లెండ్ చేసి పిండకూడదు ఈ వాటర్ని ఈ ఆయిల్లో చక్కగా మరగనివ్వాలి ఉసిరికాయ రసం అంతా కూడా ఆయిల్లో ఎవాపరేట్ అయ్యి చక్కగా ఆయిల్ అంతటా పడుతుందన్నమాట అలాగే లాస్ట్గా మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం దీనివల్ల కూడా హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కావాలి అంటే చుండ్రు ఉన్న వాళ్ళు కానీ లేదా స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు కానీ కొందరికి స్కాల్ప్ ఇచ్చింగ్ అనేది సెన్సేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళు కాస్త అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లము హెల్త్కే కాదండి హెయిర్కి కూడా చాలా మంచిది అలాగే స్కిన్కి కూడా మంచిది స్కాల్ప్ అనేది మనకు ఒక టైప్ ఆఫ్ స్కిన్ కదా సో ఇరిటేషన్ ప్రాబ్లం అనేది రాకుండా అల్లం చాలా చక్కగా యూజ్ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళు అల్లాన్ని కూడా యాడ్ చేయొచ్చు దానివల్ల ఎలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది రాదు మనమైతే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి యాడ్ చేసుకుందాం
ఈ విధంగా మనమైతే అన్నీ యాడ్ చేసుకున్నాక ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి. మరి పూర్తిగా బ్రౌన్ కలర్లో వేగక్కర్లేదు, కాస్త వేగితే సరిపోతాయి అన్నమాట అన్నీ. ఇలా అన్నీ వేగాక మనం స్టవ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారాకే వడగట్టుకోవాలి. ఓకే, మనమైతే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి చల్లారాక వడగట్టాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. మనమైతే ఇందాక ఆయిల్లో అన్నీ వేసి మనం ముందుగానే ఆయిల్లో అన్నీ వేసి చక్కగా ఆయిల్లో అన్నీ వేయించాం కదా. ఇప్పుడు వాటిని మనం ఒక పల్చటి తెల్లని క్లాత్లో వేసి వడకట్టుకోవాలి. ఒకవేళ మీరు స్టెయినర్లో వేసి వడకట్టుకోవాలి అనుకుంటే ఆయిల్ అయితే వచ్చేస్తుంది, కానీ సగానికి సగం ఆయిల్ స్టెయినర్కే ఉండిపోతుంది. అలా కాకుండా మనం తెల్లని బట్టలో వేసి వడగట్టుకుంటే పూర్తిగా వస్తుంది. ఈ విధంగా ఆయిల్ని మనం వడకట్టుకోవాలి. సో మనమైతే మంచి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూసారు కదా ఈ వీడియోలో మనం మంచి హెయిర్ గ్రోతింగ్ సంబంధించిన ఒక టిప్ని అయితే తెలుసుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆయిల్ని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఆర్ఓ వాటర్ యూస్ చేసే వాళ్ళకి ఇది బాగా హెయిర్ కంట్రోల్ అవుతుంది, అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే నేను చెప్పిన ఈ టిప్ చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇవాల్టి వీడియోలో మీరైతే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకున్నారు కదా. సో ఇవాల్టి వీడియో ఇంతేనండి. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.